మన లైఫ్స్లో కూడా ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్. సొసైటీని బట్టి కానీ ట్రెడిషన్స్ని బట్టి కానీ ఉమెన్ మీద మనకి ఉండవలసిన రిగార్డ్ అంటారా, రెస్పెక్ట్ అంటారా, ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఉమెన్ అది చాలా డిస్టార్టెడ్ అయిపోయింది. ఎస్పెషల్లీ మొత్తం వరల్డ్ అంతా మనం గమనించినప్పుడు ఉమెన్ గురించి చిన్న చూపు ఏదైతే ఉందో, బైబిల్లో ప్రస్తావించిన ఉమెన్ పేర్లు చెప్పబడకపోయినా కానీ ఊర్లతోటి ఉమెన్ని చెప్పడం జరిగింది. సునెమీరాలు, లేకపోతే ఇక్కడ ఈ యుక్తి గల ఈ స్త్రీ అని చెప్పబడుతున్న ఈ స్త్రీ, అట్లాగా ద ఇంపార్టెన్స్ ద క్రియేటర్ గాడ్, లేకపోతే బైబిల్ మెన్షన్ చేసిన ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది లెసన్ టు బి లెర్న్డ్. అండ్ షీబా గురించి వికెడ్ పర్సన్ అని మెన్షన్ చేశారు అని తెలుగులో అయితే 2 సమూయేలు 21లో బెన్యామీనుడు బిక్రీ కుమారుడైన షేబాయను పనికి మాలిన వాడొకడు అచ్చటుండెను. స్పష్టంగా అది చాలా సూటిగా ఉంది. ఆ పనికి మాలిన వాడికి ఎంతో సపోర్ట్. అంటే అసలు ఆ రివోల్ట్ ఎలా ఉంటుంది, ఆ స్కీమింగ్ ఎట్లా ఉంటుంది, ఆ అటాక్ ఎట్లా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ అటాక్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ లాగే అని అనుకోవాలి కదా. మన కాంటెక్స్లో ఏ స్త్రీ గురించి అయితే చూస్తున్నామో తన పరిచయం ఏమనుంది 16వ వచనంలో, అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి. ఏ పర్సన్ అంటే యుక్తిగా, అంటే పనికి మాలిన వాళ్ళని ఫేస్ చేయడానికి కానీ హ్యాండిల్ చేయడానికి కానీ వాళ్ళ లెవెల్లోకి వెళ్ళాల్సిన ప్రసక్తి లేదు. యుక్తి, జ్ఞానము, వైజ్ ఉమెన్. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? జ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞానము ఇచ్చే దేవుడు, అద్వితీయ జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయనే జ్ఞాన సంపన్నుడు. ఆ దేవునితోటి మనం కలిగి ఉండే రిలేషన్షిప్ అంటామా, మన విధేయత అంటామా, దాన్ని బట్టి మనం పొందుకునే జ్ఞానము ఇక్కడ రిమైండ్ చేయబడుతూ ఉంది. అండ్ దిస్ పర్సన్ హ్యాపెన్స్ టు బి అ ఉమన్, ఒక స్త్రీ. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఉన్న స్త్రీలు వారు కూడా అసలు క్రూషియల్ టైమ్స్లో, క్రైసిస్ టైమ్స్లో, చాలా విపరీతమైన ఛాలెంజింగ్ టైమ్స్లో హౌ దే రైజ్ అప్ గాడ్ గివెన్ విజ్డమ్. వాళ్ళు ప్రేయర్ఫుల్ ఉమెన్ అయితే వాళ్ళు అసలు ఆ సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసేది ఎంత రిలీఫ్ తీసుకొస్తారు, మన మీద నుంచి ఎంత స్ట్రెస్ తీసేస్తారు. వాళ్ళు హ్యాండిల్ చేసి దాన్ని రిజాల్వ్ చేసి దాన్ని అక్కడ సెటిల్ చేసే మ్యాటర్స్. ఐ థింక్ ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ రిలేట్. అది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ ఒక్క స్త్రీ ఒక పట్టణమును కాపాడింది. ఆ పట్టణమును కాపాడడానికి ఒక పనికిమాలిన వాడిని హ్యాండిల్ చేయవలసి వచ్చింది. ఆ హ్యాండిల్ చేయడానికి తన యుక్తి, తన జ్ఞానము ఏ విధంగా వినియోగించింది. షీ టుక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. అంటే ఎవ్వరూ ముందుకు రాని టైంలో ఈమె ముందుకు వచ్చింది. ముందుకు రావడం అంటే ఏదో వాళ్ళతోటి వీళ్ళతోటి కబురు పంపించడం కాదు. తనే వీ నీడ్ టు అండర్స్టాండ్ ది హార్డ్ వర్క్ అండ్ లేబర్ ఉమెన్ టేకప్. ప్రాకారము ఎక్కింది. ఆ ప్రాకారం మీదకి ఎక్కి దెన్ షీ స్టార్టెడ్ ఆఫ్ ద డిస్కషన్. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే ఒక పట్టణమే, ఒక సిటీ అంతా కూడా పెను విపత్తు నుంచి కాపాడబడింది. అందుకనే చాలాసార్లు గర్ల్ చైల్డ్ పుట్టినప్పుడు కానీ, ఒక గర్ల్ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కానీ, లేకపోతే ఏదైనా అమ్మాయి వచ్చినప్పుడు తనకి వాగ్దానంగా చెప్పడం కానీ ఈ వచనం జరుగుతుంది కదా. 144వ కీర్తన దాంట్లో ఉన్న 12వ వచనం చదువుతాం. 12వ వచనాన్ని వాగ్దానం ఇస్తూ ఉంటారు. అమ్మాయి పుట్టినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది ఎట్లాగా వెరిఫై అయింది ఈ డిస్కస్ చేస్తున్న స్త్రీ జీవితంలో అని. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. నగరానికి మూలకంబము. ఒక పట్టణంలో కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలలో ఒక స్త్రీ ఎంత ప్రాముఖ్యమైన పాత్ర. ఒక కుటుంబము నిలబడుతుంది అంటే ఒక నగరము కూడా నిలబడగలుగుతూ ఉంది. అది ఇక్కడ వెరిఫై చేసుకోగలుగుతున్నాం.